వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. వైశాఖ మాసం పురస్కరించుకుని పిఠాపురం వేణుగోపాల స్వామి ఆలయంలో భక్తుల సహకారంతో స్వామికి నిర్వహించిన వైశాఖ మాస విశేష పూజ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామికి సహస్రనామ అర్చన, పంచామృత అభిషేకం జరిపారు. అనంతరం వేద పండితులు వేద స్వస్తి జరిపించి భక్తులకు మామిడి పండ్లు, విసిరికరలు, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు విజయ జనార్దనాచార్యులు మాట్లాడుతూ వైశాఖ అమావాస్య నాడు స్థానిక విద్యా గణపతి భక్త బృందంచే వైశాఖ పూజ ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి నొన్న శ్రీరాములు, దేవాలయ సిబ్బంది, వేద పండితులు పాల్గొన్నారు. మన పిఠాపురం పట్టణంలో వేంచేసి ఉన్న స్వయంభూ క్షేత్రంగా విరాజించినటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఈ రోజు భక్తుల సహాయ సహకారంతో మన దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారు మొన్న శ్రీరాములు గారి పర్యవేక్షణలో భక్తుల సహకారంతో అత్యంత వైభవపేతంగా ఈ రోజు వైశాఖ మాస పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్వామివారికి విశేష సహస్రనామార్చన కార్యక్రమం, అలాగే విష్ణుకరణతోటి స్వామివారికి విశేష అలంకరణ, పుష్పాలంకరణ నిర్వహించి వైశాఖ పూజ సహస్రనామార్చన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అయితే ఈ వైశాఖ మాసంలో విష్ణుమూర్తికి ఎంతో ప్రియకరం అని చేతటువంటి ఈ వైశాఖ మాసంలో స్వామివారిని పూజిస్తే ఎంతో శుభం కలుగుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన భక్తులకి మామిడి పళ్ళు, విసిరికరలు, ప్రసాదాలన్నీ కూడా భక్తుల సహకారంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు, అదేవిధంగా స్థానిక వేణుగోపాల స్వామి ఆలయ దేవస్థాన సిబ్బందికి, అదేవిధంగా స్థానిక వేద పండితులకి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ ఈ వైశాఖ మాసంలో అమావాస్య రోజు, వైశాఖ మాసం చివరి రోజు అమావాస్య రోజు కూడా స్థానిక శ్రీ విద్యాగణపతి భక్త బృందం వారిచే కూడా ఇక్కడ వైశాఖ పూజ నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా అమావాస్య రోజు సాయంత్రం 6 గంటలకు ఆలయం వద్దకు వచ్చేసి ఈ వైశాఖ పూజా కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా. హనుమాన్ మాలధారణలో ఉన్న వ్యక్తిని తమ వాహనంతో 100 అడుగులు లాక్కెళ్లారు తెలంగాణ పోలీసులు. ఇతర వర్గానికి చెందిన వ్యక్తితో శోభాయాత్ర విషయంలో గొడవ జరిగింది. సమాచారం అందుకున్న కరీంనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని అత్యుత్సాహం ప్రదర్శించారు. కరీంనగర్లో హనుమాన్ మాలదారులు కొందరిని పోలీసులు అరెస్ట్ చేయగా మరో హనుమాన్ మాలదారుణ్ణి పోలీసులు వాహనంతో లాక్కెళ్లడం వివాదాస్పదం అవుతుంది. పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ హనుమాన్ మాలదారులు నిరసనకు దిగగా బీజేపీ నేతలు వారికి మద్దతుగా వెళ్లారు. పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా లాఠీ చార్జ్ చేయడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసినట్లు తెలుస్తుంది. దీక్షలో ఉన్న స్వాములపై జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. భీమవరం మెంటేవారి తోట కోయవారి వీధిలో కొలువైన శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలత్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్పాలంకరణ చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు, దాతల సహకారంతో 100 కేజీల పులిహోర, బూర్లు, వివిధ రకాల స్వీట్లతో కుంభం పోసి అమ్మవారికి సమర్పించినట్లు ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ తెలియజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కూడా చక్కగా రోజు వచ్చి దానం పెట్టు అమ్మవారు శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలాత్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దాతలు, భక్తులు సహాయ సహకారాలతో అమ్మవారికి విశేషంగా వార్షికోత్సవములు జరిగాయి. ఈ రోజు 3వ రోజు అమ్మవారి ఆలయ ప్రతిష్ఠ చేసిన రోజు, అలాగే అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా 3 రోజులుగా అమ్మవారి విశేషమైన అభిషేకాలు, పుష్పాలంకరణలు. ఈ రోజు కూడా మరి పెంటపాటి బాబాజీ గారు వారి సౌజన్యంతో, అలాగే ఉభయ దంపతులు వలవల సూర్యనారాయణ గారు, మహాలక్ష్మి గారు దంపతుల చేత అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చనలు, లలిత హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరిగాయి. అనంతరం ప్రతి సంవత్సరం కూడా మరి 100 కేజీల పులిహార కుంభం నైవేద్యం సమర్పణ జరుగుతుంది. ఈ రోజు మాకు సహకరించిన దాతలు వలవల సూర్యనారాయణ గారు, మహాలక్ష్మి గారి దంపతులు, అలాగే బురుడు దాత బంగారు వెంకటసుబ్బారావు గారి దంపతులు, వారి కుటుంబ సభ్యుల చేత అమ్మవారికి ఈ రోజు బూర్లు సమర్పణ జరిగింది. మరి దాత సహకారంతో వివిధ రకాల స్వీట్లతో అమ్మవారి నైవేద్యం సమర్పణ జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మరి ఏమని పవన్ కుమార్ శర్మ గారు వారి ఆధ్వర్యంలో చక్కగా వేద మంత్రాలతో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ అభివృద్ధికి భీమవరం పట్టణంలో మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న భక్తులందరూ కూడా అమ్మవారి ఆలయ అభివృద్ధికి మీ సహాయ సహకరించి మా కమిటీ వారికి, అలాగే అమ్మవారి ఆశీస్సులు
మీ అందరికీ ఉండాలని, సర్వేజన శుభ్రమంత లోకమంతా సుభక్షంగా ఉండాలని, అలాగే అమ్మవారికి ఆలయంలో ప్రతిరోజు నిత్య పూజలు, అలాగే ప్రతి మంగళవారం మద్రాస సంఘ దంపతులచే అమ్మవారికి అభిషేకాలు, శుక్రవారం రాత్రుల అభిషేకం, అలాగే ప్రతి పౌర్ణమి నవార్చనకి దండాలు నాలుగారు ఆవుపాలు, అలాగే దంపతుల చేత సుమారు 40,000 రూపాయల ద్రవ్యాలతో అమ్మవారికి నవార్చన శ్రీచక్రార్చన కార్యక్రమాలు, విశేషమైన అలంకారాలు అన్ని జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి మీ సహకారం అందించి అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని, ఆలయ కమిటీ వారు చేసే కార్యక్రమాలకి మా నవరాత్రులు కానివ్వండి, మరి పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. వీళ్ళందరూ కూడా మీ వంతు మీ సహకారం అందించి ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరూ కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. మాతా మహారాజ్కి దొంగలు ఊరు పంచుకున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ పేదల భూములను దోచుకుంటుందని తెలుగుదేశం సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తీరును ఖండిస్తున్నట్లు తెలిపారు. దళితుల భూమిని అప్పరంగా సీఎస్ కుమారుడికి కట్టబట్టేందుకే సీఎస్ జీవో నంబర్ 596 విడుదల చేశారని చెప్పారు. ఎన్నికల కమిషన్ వెంటనే జవహర్ రెడ్డి పాస్పోర్ట్ ను సీజ్ చేసి ఎయిర్పోర్ట్లన్నింటినీ అలర్ట్ చేసి అతనిపై నిరంతర ఇంటెలిజెన్స్ నిఘా పెట్టాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక భూ కబ్జాలపై ప్రత్యేక కమిషన్ వేసి సీఎస్ జవహర్ రెడ్డి లాంటి భూ బకాసుల బాగోతాలు బట్టబయలు చేస్తామని అన్నారు. మనకొక నానుడి ఉన్నది, కత్తి పట్టినవాడు కత్తితో పోతాడు, గొడ్డలు పట్టినవాడు గొడ్డలతోటే పోతాడు, దౌర్జన్యం చేసేవాడు ఆ దౌర్జన్యంలోనే కొట్టుకుపోతాడని మన పెద్దలు చెబుతూ ఉంటారు. తన సొంత సామ్రాజ్యం, ఈ సామ్రాజ్యంలో నాకు ఎదురు లేదు, ఇష్టానుసారంగా వ్యవహరించిన మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దౌర్జన్య కాండ, అతని దుర్మార్గపు చర్యలు ఒకటొకటి బయటపడుతూ ఉన్నాయి. అతను ఎంతటి దుర్మార్గం చేశాడు, ఏ రకంగా వాళ్ళు వ్యవహరించేవాళ్ళు, అతను కానీ అతని తమ్ముడు కానీ అతని అంతేవాసులు కానీ ఏ రకంగా ప్రవర్తించారో, ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులు చేశారు, అక్కడ పోలీసు శాఖను ఏ రకంగా నిర్వీర్యం చేశాడో, ఒక అసమర్థ శాఖగా దాన్ని మార్చివేశారో, ఇవన్నీ కూడా ఒకటొకటే బయటకు వస్తున్నాయి. బాధితులు ఇప్పుడు ఎప్పుడైతే అన్నదమ్ములు పరారులో ఉన్నారో, ఎప్పుడైతే పోలీసు శాఖ కొంచెం జూలు విధిల్చి కొంచెం ధైర్యంగా ఉన్నదో, ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఒక ప్రక్క, పోలీసు శాఖ ఒక ప్రక్క ఈ అన్నదమ్ముల్ని వేటాడుతూ కనిపిస్తే అరెస్ట్ చేస్తాం, కనిపిస్తే కాళ్ళెరగొట్టి లోపల పడేస్తామనే రీతిలో వ్యవహరిస్తుందో, ఇప్పుడు ధైర్యం వచ్చింది. ఒక్కొక్కరు బాధితులు ఎవరైతే వారికి భయపడి పరారయ్యారో, ఎవరైతే వాళ్ళకు భయపడి ప్రాణాలు అరచేత పెట్టుకొని వెళ్ళిపోయారు ఇతర ప్రాంతాలకు, వాళ్ళందరూ కూడా ఒక్కరొక్కరే వస్తూ ఉన్నారు, ధైర్యాన్ని కూడగట్టుకొని వస్తూ ఉన్నారు. ఇకేం పర్వాలేదు, వాళ్ళ ఆటలు సాగవు, వాళ్ళ కోరలు పీకేశారు అని ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకొచ్చారు. ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని తమ్ముడు ఆ మాచర్లను వాళ్ళ సొంత సామ్రాజ్యంగా, సొంత డొమినియన్గా ఏర్పాటు చేసుకొని వారి మాట కాదన్న వాళ్ళని ఈ రకంగా చంపేయటం, హింస పెట్టడం, బెదిరించటం, మానసిక క్షోభకు గురి చేయటం వాళ్ళకి అలవాటైపోయింది. ఆ కళ్ళకుంటలో వాళ్ళ సొంత గ్రామంలో ఏజెంట్గా కూర్చోవటం అతని పాపం అండి. ఒక దళితుడు, ఒక మాదిక కులానికి చెందినవాడు ధైర్యంగా నా తెలుగుదేశం పార్టీ తరఫున నేను కూర్చుంటానని ఏజెంట్గా కూర్చుంటే చంపేస్తారా? అంటే ఎస్సీలు ఉండొద్దా? ఈ రాష్ట్రంలో ఉండొద్దా? నా ఎస్సీలని ఓట్లు దొబ్బుకు తిని ఈరోజు చంపేస్తారండి ఎస్సీల్ని. నేను అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందా ఉన్నాను. ఇదా ప్రజాక్షేత్రం తేల్చుకోవటం అంటే? ఈ రాక్షసత్వమా? ఎక్కడ వాడు చంబల్లోయ గ్రామాలకు 100 గ్రామాలు కలిపితే చంబల్లోయలో ఈ కళ్ళకుంట గ్రామం అని చెబితే సిగ్గుపడాలా? అక్కడున్న పోలీసు వ్యవస్థ కూడా ఆలోచన చేయాలా? నేను అడుగుతున్నా. అందుకే అసలు దళిత వర్గాలకు అసలు స్వాతంత్రం వచ్చినట్లా ఈ భారతదేశంలో? రాజ్యాంగం లేదా? ఆ మాచర్లో ఉన్న పోలీసు వ్యవస్థని ఏమనాలి? వాళ్ళు పోలీసులో ఇంకా సిగ్గు లేకుండా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ అంబటి రాంబాబు వీళ్ళందరూ మాట్లాడతారు. అక్కడ పిన్నెల్లి కదా అన్యాయం జరిగిందట, సిగ్గు ఉండాలి మాట్లాడటానికి, శరం ఉండాలి మాట్లాడటానికి. ఏం సమాధానం చెబుతారు? ఈ మాదిక కులస్తులైన ఈ మాణిక్యరావుకి, వాడి భార్య బిడ్డలకి ఏం సమాధానం చెబుతారు మీరు? తప్పకుండా ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్తాం, ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. భార్య బిడ్డలను కొట్టి ఆ వీడియో చూపించడం ఏంటంటే ఏం సంస్కృతి రా మీది, మీ దుంపల దాకా. నిజంగానే చంబల్లోయ ఆ దుర్మార్గుల కంటే మీరెక్కువలా కనపడుతున్నారు. ఇదేమి దుర్మార్గపు ఆలోచన? ఇదేమి మీ రాక్షసానందం? ఇదేమి దెయ్యాలు రాక్షసులు చేస్తారు ఇట్లాగా? చాలా బాధగా ఉంది.
తోటి కులస్తులుగా నేను చాలా బాధపడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా, ఏదైనా డిక్టటోరియల్ గవర్నమెంట్లో ఉన్నామా, ఏదైనా టెర్రరిస్ట్ గ్రామంలో ఉన్నామా? వేసవి సెలవుల నేపథ్యంలో సాయంత్రం వేళలో సరదాగా గడిపేందుకు వచ్చిన చిన్న పెద్ద అనూహ్యంగా ఘోర ప్రమాదంలో చిక్కుకుపోయారు. గేమ్ జోన్లో చెలరేగిన మంటల కారణంగా ఇప్పటి వరకు 33 మంది దుర్మరణం చెందినట్లు తెలుస్తుంది. ఈ ఘోర ఘటన గుజరాత్లోని రాజ్కోట్ నగరంలో చోటు చేసుకుంది. శనివారం టీఆర్పీ గేమ్ జోన్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా అక్కడ ఉన్న వారిని చుట్టుముట్టాయి. తప్పించుకునే ప్రయత్నం చేసే లోపే పైకప్పు కూలిపోవడంతో ప్రాణ నష్టం భారీగా జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని 4 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఒక్కసారిగా భారీ మంటలు ఎగిసినందువల్లనే టీఆర్పీ గేమ్ జోన్లో కప్పుగా ఉన్న ఫైబర్ డోమ్ కుప్పకూలిందని వెల్లడించారు. రాజ్కోట్ అగ్ని ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. दुर्घटना हुई है। ये बहुत कमनसीब और बहुत दुखद घटना हुई है। उसकी पूरी इंक्वायरी के लिए एक सीट जो बनाई है, उसमें हमारे साथ डायरेक्टर FSL संघवी साहब, मैं, फायर के कुछ ऑफिसर्स, उन सबकी एक सीट है जो अभी शुरू से काम करेगी। किस डिपार्टमेंट में क्या क्या किया गया है उसकी पूरी तहकीकात होगी और क्या कौन जिम्मेदार है, क्या गलतियां हुई है, फ्यूचर में ऐसा बनाव नहीं बने उसके लिए क्या करना चाहिए, ये सारी चीजों को हम पूरी तह तक जाके उसकी पूरी तहकीकात करेंगे। अभी गृह मंत्री साहब और CM साहब भी आने वाले हैं और हम लोग पूरी निष्ठा और ईमानदारी से इन बच्चों की जो दुर्घटना हुई है, मौत हुई है, उन्हें न्याय देने के लिए पूर्ण रूप कटिबद्ध है। వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. భీమవరంలో వచ్చే నెల 4 నుంచి 9వ తేదీ వరకు చెస్ పోటీలు. విజేతలకు 5 లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తామన్న నిర్వాహకులు. పిఠాపురం వేణుగోపాలస్వామి ఆలయంలో వైశాఖ మాసం పూజలు. భక్తులకు మామిడి పండ్లు, విసిరికర్రలు అందజేసిన పండితులు. చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని వ్యాఖ్యలపై ఎమ్మెల్యే చెవిరెడ్డి ఫైర్. దాడుల సంస్కృతి నాది కాదంటూ స్పష్టం. గుజరాత్లోని రాజ్కోట్ నగరంలో తీరని విషాద ఘటన. అగ్ని ప్రమాదంలో 33కు చేరిన మృతుల సంఖ్య. ఇవి ఇప్పటి వరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.